కనిపిస్తుంది కదా ఫైనల్లీ మనం అయితే మన బండి దగ్గరకు వచ్చేసినాం. ఎన్ని రోజులైంది అబ్బా అబ్బా అబ్బా. జాగ్రత్తగా ఉంది, మొత్తం దుమ్ము పట్టిపోయింది. కరెక్ట్ సెకండ్కి పెట్టినా మీరు 10 days పెట్టినాం మనం బండిడ. సో అంతే, లగేజ్ తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. ఇక వీఆర్ ఎట్ చండీగఢ్ రైట్ నౌ. చాలా చూసారు కదా, బ్యాగ్ అంతా ప్యాక్ అయిపోయింది అండ్ ఇంకా లేట్ ఏం లేదు. ఇక ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చండీగఢ్. టైం వచ్చేసి చెప్తా ఎగ్జాక్ట్గా. ఐఎమ్ చెకింగ్ 10:05 అవుతుంది. సో చండీగఢ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు ఎక్కడికి పోతాం, ఏం చేస్తాం, ఎన్ని కిలోమీటర్లు కవర్ చేస్తాం అనేది నో ఐడియా. డైరెక్ట్ పోయి చూద్దాము. అండ్ బ్యాలెన్సింగ్ అంతా కొత్తగా అనిపిస్తుంది. మొత్తం బండి ఇక 10 రోజులు అయింది. మనం బండి 10 days తర్వాత ఇప్పుడే తీస్తున్నాం. సో అంతే, రైట్, బాయ్. మనం చండీగఢ్లో పెట్టేటప్పుడే బైక్ అసలు పెట్రోలే లేదు. చిన్నపిల్లలు ఇట్లా హాయ్ చెప్తుంటే మస్తు అనిపిస్తుంది. బైక్లో అసలు పెట్రోలే లేదు. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది కొంచెం దూరంగానే ఫ్యూయల్ ఫిల్ చేసుకోవాలి. సో ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటే ఇంకే టెన్షన్ ఉండదు, బిందాస్గా వెళ్ళిపోవచ్చు ఒక 500-600 కిలోమీటర్ల దాకా. సో అంతే, చండీగఢ్ నుంచి వెళ్ళిపోదాం. చలో రోజులు మంచి ఇట్లా సాఫ్ రోడ్లల్లో, ట్రాఫిక్ లేని రోడ్లలో నడిపి సడన్గా ఢిల్లీకి రిటర్న్ అయ్యే టైంలో ఢిల్లీలో ట్రాఫిక్ ఉంటే ఇట్లా ఆడుకుంటున్నాం. మంచిగా అనిపిస్తుంది, మజా వస్తుంది. మన బండ్లు కనిపిస్తున్నాయి, అక్కడ ఉన్నాయి. టైం వచ్చేసి అరౌండ్ 9 అవుతుంది. ఆగ్రాకి 100 kilometers అవేలో టెంట్ అయితే వేసేసినాం. అండ్ కొంచెం సిగ్నల్ వస్తుంది, మ్యాచ్ పెట్టిన SRH వర్సెస్ GT. సో అంతే, గుడ్ నైట్ మరి, బాయ్. ఇది పరిస్థితి. ఎండలు మామూలు కొడతలేవు. ఇన్ని రోజులు చల్లగా -degrees అసలు ఉన్నాం కదా, మాకు పెద్ద ఏం తెలియలేదు. అండ్ ఇప్పుడు ఎండకి తట్టుకోలేకపోతున్నాం. అందుకే బాడీకి అడాప్ట్ చేయాలని కావాలని ఎండలనే కొంచెం పెట్రోల్ బంకులు ఉంటున్నాం. మోస్ట్లీ కొంచెం ఈవినింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఢిల్లీ దాటేసి కొంచెం నిన్న నిద్ర లేదు కాబట్టి ఇది ఒక్కరోజు అయితే రూమ్ తీసుకుంటాం. రేపటి నుంచి టెంట్ స్టేనే ఇక. సో అదే మా ప్లాన్, చూద్దాం. ఇక ప్రజెంట్ ఆల్మోస్ట్ 100 kilometers టు ఢిల్లీ అనగా ఉన్నాం మనం. బాయ్. సో ఆల్ రైట్, ఇంచుమించు 1 నుంచి ఒక 5, ఆల్మోస్ట్ 5 అవుతుంది. ఇప్పుడు 5 దాకా బ్రేక్ తీసుకున్నాం. అండ్ వీఆర్ స్టార్టింగ్. మన టార్గెట్ వచ్చేసి నాగ్పూర్. ఇంకొక 200 to 250 ఉంది, కొట్టేసేయాలి ఈరోజు. చలో లెట్స్ గో. ప్రజెంట్ మనం ఉత్తరప్రదేశ్ ఎంటర్ అయిపోయినాం. యాక్చువల్లీ మధ్యప్రదేశ్ నుంచి వచ్చినాం మనం, మళ్ళీ ఉత్తరప్రదేశ్ వచ్చినాం. ఉత్తరప్రదేశ్ దాటేసినాం ఫస్ట్లో, అక్కడ జరిగిన కొన, ఇది వేరే కొన. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మధ్యప్రదేశ్ పోతాం. మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర నుంచి తెలంగాణ. ఇది మన రూట్. మొన్న ఈ రూట్లో రాలేము, మధ్యలో ఝాన్సీ అనే విలేజ్ లోపలికి వచ్చినాం. ఈ మెయిన్ రోడ్ కలగలేదు అసలు. ఒక చిన్న షార్ట్ కట్ అని ఎత్తినాం, దానికోసం మొత్తం కచ్చా రోడ్లో ఎంటర్ అయిపోయినాం. సో ఇప్పుడు ఆ మిస్టేక్ ఏదో మంచిగా పోవాలని ప్లాన్, వెళ్ళిపోయాం. ఒక్కసారి ఎండలకు రాగానే మా బాడీ నిజంగా చాలా కష్టపడ్డది. సో ప్రతి కొద్దిసేపటికి బ్రేక్ తీసుకుంటున్నా. ఈ వీడియో మా ఫ్రెండ్ రికార్డ్ చేసిండు, చూడండి. మామూలు ఇబ్బంది కాలేదు. జబల్పూర్ ఘాట్ రోడ్ అయితే ఎక్కేసినాం. ఒకసారి చూడండి ఈ వెహికల్స్ మూవ్ అయ్యే విధానం, ఎంత స్లోగా మూవ్ అవుతాయో. అంటే అర్థం చేసుకోండి, ఇంక్లైన్ అట్లుంటుంది, లోడ్ ఉంటుంది. లోడ్ వల్ల అస్సలు పోలేవు. అండ్ మనం అయితే బైకే కాబట్టి సేఫ్ వెళ్ళిపోతాం. ఉంటుంది అన్నట్టు. బండ్లాడ పెట్టి కూలర్ కూడా ఎదుగుతున్నాం. అబ్బా, లిటరల్లీ మా పని అయిపోతుంది. ఘోరం ఎండలో. ఫుడ్ కూడా తినేసినాం ఇప్పుడే. లెట్స్ గో. అంతే ఇక, రెస్ట్ తీసుకొని సాయంత్రం దాకా సాయంత్రం వెళ్ళిపోతాం. ఇక ఆల్మోస్ట్ టైర్డ్ అయిపోయినాం, నైట్ అయిపోయింది. ఇక పడుకుందామని డిసైడ్ అయితే అయిపోయినాం. కొంచెం ముంగట ఏడ మంచి ప్లేస్ వస్తే ఆడ తినని కాగి ఫస్ట్, ఆ తర్వాత పడుకోవాలన్నది ప్లాన్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఝాన్సీ అనే ప్లేస్, వేర్ ఉత్తరప్రదేశ్లో ఉన్నది ఇది. నైట్ అయితే చాలా అలసిపోయినాము. వచ్చినాం, అట్లా తిన్నాం, ఫోన్ చూడలే, వీడియో వేయలే, అసలు ఛాన్సే లేకుండే. సో ఇంత మంచిగా, ఎంత ప్రాపర్ స్లీప్. డాబాలో మాకు మంచి ఏమంటారు, అన్న వాళ్ళు బెడ్ కూడా ఇచ్చారు. హాయిగా వన్నాం పీస్ఫుల్గా. బైక్స్ కూడా నీట్గా పార్క్ చేసినాం, లగేజ్ కూడా ఇప్పలేము. సో బెస్ట్. సో ఇప్పుడు డేట్ వచ్చేసి 14th. బాయ్. మనం స్టార్ట్ అయ్యాం. 4 అవుతుంది ఎర్లీ మార్నింగ్. 4 to కొడదాం, ఎంత కొడదాం ఇక. సో అంతే, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇక ఎర్లీ మార్నింగ్ రైడ్స్ చాలా బాగుంటాయి. బట్ నిద్ర రాకపోతే ఏం కాదు, మనం నిద్ర పోయే స్టార్ట్ అవుతున్నాం కాబట్టి అసలు ఇంకా ప్రాబ్లమే ఉండదు. సో
చలో చలో చలో. ఫస్ట్ ఎప్పుడైనా గుర్తు పెట్టుకోరి, लद्दाख हो गए, 4 धाम हो गए, हैदराबाद चले जा रहे. हाँ लद्दाख हो गए, मनाली भी हो गई. अच्छा अच्छा हाँ दोनों लोग. थैंक यू थैंक यू. हाँ बना रहे. हाँ मिडिल क्लास ब्लॉगर 24. ठीक है थैंक यू. ठीक है भाई థ్యాంక్ యూ. సో ఇక్కడ హాస్పిటాలిటీ అయితే చాలా బాగుంది. అది వెళ్ళిపోయాం ఇక. చలో ఫ్యూయల్ చేసుకుంటున్నాం. మధ్యప్రదేశ్లో ఎంత పట్టింది చూడండి, 116 మొత్తానికి అయిపోయింది. ఆల్మోస్ట్ కనిపిస్తుంది కదా, రెడ్ కొనాకు వచ్చింది. నేను టెన్షన్ పడుతున్నా, ఇంచుమించు ½ అవర్ నుంచి చూస్తున్నా, అసలు ఫ్యూయల్ దొరకలేదు. ఒక్క పెట్రోల్ బంక్ కనిపించలేదు మధ్యప్రదేశ్. ఇది అమ్మాయ అనుకున్నా, ఇది చూసి మాత్రమే అబ్బా, లేకపోతే ఇబ్బంది అయిపోయేది. ఆల్మోస్ట్ ఇంకొక 1 లీటర్ ఉంది అంతే. సో టైం వచ్చేసి ఆల్మోస్ట్ 8 అవుతుంది. ఇప్పుడు కొంచెం ఘాట్ సెక్షన్ ఉంటుంది, డేంజర్ ఏం కాదు, బట్ కొంచెం హెవీ వెహికల్స్ ఉంటాయి, లారీలు. వీటిని ఒక్కటి మనం మేనేజ్ చేయాలి. అది దాటేసినామంటే నాగ్పూర్ ఇక. సో కొంచెం ఘాట్ ఒక్కటి జాగ్రత్త పెట్టుకుంటే వెళ్ళిపోతే అయిపోతుంది. చలో లెట్స్ గో. మనం వచ్చేసి నాగ్పూర్కి నియర్ బై ఉన్నాం. చూడండి మావాడు ఎట్లా అన్నాడు, పంది అన్నట్టు. 2 బండ్లు ఇప్పడం ఎందుకు, లగేజ్ అట్లే ఉండని అని చెప్పేసి లగేజ్ అట్లే పెట్టేసినాం. అండ్ ఒక టెంట్ వేసినాం, మనోడు అంటుండు. అండ్ అంతే. ఆ తర్వాత గుడ్ నైట్. ఇంకేం లేదు, రేపు ఒక్కరోజుగా. ఎల్లుండి హైదరాబాద్లో ఉంటాం మనం. ఎండలు మాత్రం విపరీతంగా కొడుతున్నాయి, టార్చర్ ఉంది. అంత చల్లకి వెళ్ళి ఎండలోకి వెళ్ళి వచ్చినాక మా వల్ల అయితే లేదు. అండ్ ఇంటికి వెనక కూల్ వేసుకొని వండు తప్ప ఇంకేం చేయలేము. అంతే, ఇంకో జస్ట్ 1 డే ఓపిక పట్టాలి అంతే. బాయ్. రైడ్ సక్సెస్ఫుల్ అయినట్టే ఇక. సో నాగ్పూర్ ఇంకో 30 కిలోమీటర్స్ అవేలో మనం ఆగినాం కదా. అండ్ ఫ్యూయల్ కూడా ఫిల్ చేసుకున్నాం. ఇక్కడనే నైట్ స్పెండ్ చేసినాం. అండ్ అంతే, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఇక. లెట్స్ గో. జస్ట్ వన్ మోర్ డే లెఫ్ట్ రైడ్కి. హోప్ సేఫ్ రైడ్. సో అంతే ఇక. అందరు రిటర్న్ పోతారు ఏందా అని చూస్తున్నాను నేను. అనుకున్నాడు పోలీసులు ఆపుతున్నాడు. పోలీసులు ఆపుతున్నాడు చెకింగ్. అందుకే అక్కడ వాళ్ళు అక్కడ మోస్ట్లీ రిటర్న్ వెళ్ళిపోతారు. జస్ట్ లోకల్ థింగ్స్, మనం లోకల్ ఖచ్చితంగా హెల్మెట్ పెట్టాం. ఇప్పుడు నేను రైడింగ్ ఉన్నామని పెట్టినా, నేను గజ్వేల్ నుంచి అసలే పెట్టా. థింక్ 1 లాస్ట్ ట్యాంక్ ఫుల్ ఆర్ ఇంకొక ట్యాంక్ పట్టచ్చు. ఇంత పడుతుంది, నేను ఒక 900 వరకు పడుతుంది అనుకుంటున్నా. చూద్దాము. చూసారుగా ఒక 937.24. సరే వెళ్ళిపోదాం నుంచి. నాగ్పూర్ టు తెలంగాణ ఈరోజు. ఆయిల్ చేంజ్ నియర్ నాగ్పూర్ దాటేసినాం మనం. ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ ఆయిల్ చేంజ్ అయితే చేసేస్తున్నా. సో యాక్చువల్లీ అవసరం లేదు, వచ్చేయచ్చు, బట్ రిస్క్ ఎందుకని 1600 కిలోమీటర్స్ అయింది. సో చేంజ్ చేసేద్దాం ఇక. మన గ్రీన్ బస్ చూస్తుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. ఎన్ని రోజులు దాకా వచ్చినాక ఆల్మోస్ట్ తెలంగాణ. సో మన లాస్ట్ ఫీలింగ్ ఎట్ కామారెడ్డి 999.72. వెళ్ళిపోదాం ఇక. గట్టి ట్రాఫికే ఉంది చెప్పాలంటే. కొంచెం కాదు, మిస్ అయినా అన్నందుకు మనల్ని ఏమంటారు ఆహ్వానిస్తుంది అది. మిస్ మొత్తం పొడగొట్టేలాగా. కొంచెం ఈ లోకల్ ఖచ్చితంగా ఇంతే ఉంటుంది, టార్చర్ ఏం చేయలేము. సో అంతే, లెట్స్ గో. ఫాలో ఇట్స్ ఆఫ్ చేయాలన్నా అనిపిస్తుంది, బట్ ఎక్కడ రోడ్ బాగాలేదా, ముందే నా స్పెట్స్ సరిగా లేవు నాకు. ఈరోజు డేట్ వచ్చేసి 16th మే. మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. నైట్ మేడ్చల్కి వచ్చి ఆగినాం. మన లదాఖ్కి మహేందర్ బ్రో వచ్చిండు కదా, వాళ్ళ ఇంట్లోనే ఆగినాం అన్నట్టు ఇక్కడ. అండ్ ఆల్ సెట్ అంతా రెడీ అయిపోయింది. రోడ్ హౌస్కి అయితే వెళ్ళిపోయాం. ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేసినాం అక్కడికి ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. సో థర్డ్ బండి వే అట్లా బ్లెస్సింగ్ తీసుకున్నాం. మనం ఫ్రెష్గా లేము, కొంచెం బట్టలు అవన్నీ. సో లోపలికి దర్శనం కొద్దు బయటకు వెళ్ళి మొక్కేసుకొని అట్లకెళ్ళట్టు లైక్ రోడ్ హౌస్ వెళ్ళిపోయి అండ్ మధ్యాహ్నం నుంచి మనం ఇంటికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం. పాగ్లైట్ లాఫీ సరే అమ్మ పోయేస్తాం.
మమ్మల్ని ఎంత బాగా చూసుకుర్రు అంటే లిటరల్లీ హోమ్ ఫీలింగ్ వచ్చేసింది దెబ్బకి. ఎంతైనా మనోళ్ళే, తేడా ఉంటుంది అది. అండ్ అంతే, ఇప్పుడు తాడ్బండి వెళ్ళిపోదాం. ఎన్ని దినాలైందిరా ఇట్లాంటి ట్రాఫిక్ చూసి. అదే మొత్తం ట్రాఫిక్లోనే ఇంచుమించు మేడ్చల్ నుంచి ఇలా నీకు తెలిసిందే, మేడ్చల్ కొంపల్లి రోడ్ అంటే మామూలుగా ఉండదు. సో మొత్తం ట్రాఫికే ఉంది. వెళ్ళిపోదాం ఇక. అండ్ ఫైనలీ వీఆర్ ఎట్ తాడ్బండ్. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసినాము అక్కడనే ఎండ్ చేద్దాం అనుకున్నాం. అండ్ మనం చేస్తున్నాం. లోపలికైతే పోము, చెప్పినా కదా కొంచెం బటన్ ఫ్రెష్ లేవు. దర్శనం చేసుకొని, దర్శనం అంటున్నాం, పార్కింగ్లో బండి ఆపేసి జస్ట్ అట్లా దిగేసి మొక్కేసి వీలైతే ఒక వీడియో కొట్టేసుకొని వెళ్ళిపోదాం. పార్కింగ్లోకి. ఎటు పెడదాం? పల్పి పెట్టేసుకో. సో ఆల్ రైట్, తాడ్బండ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం మనం. లెట్స్ గో టు రోడ్ హౌస్ రైడర్ హెల్మెట్ స్టోర్ అన్న దగ్గరికి వచ్చేసినాం. అండ్ ఇక్కడ చూడండి మన ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అయ్యిండు. అండ్ ముంగడ బైక్ పెట్టి చిన్న సెలబ్రేషన్ చేద్దామని ప్లాన్ వేసారు. నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మనం ఎవరు అసలు మన చిన్న ఏమంటారు విక్టరీని ఇంత సెలబ్రేట్ చేయడం ఈజ్ నాట్ ఏ జోక్. అండ్ అందరం కలిసినాం. చాలా 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 బాగా అనిపించింది. అందరు కంగ్రాచులేటింగ్ అండ్ మా వీడియోస్ చూడడం అండ్ ఒక్కొక్కటి ఇట్లా అట్లా అని చెప్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది. లిటరలీ చాలా అంటే హ్యాపీగా ఫీల్ అయిపోయినా నేనైతే. అండ్ తెలిసిందిగా అనిరుద్ స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఆ తర్వాత తరుణ్, కల్కి, నిఖిత్, మేము ఆల్వేస్ స్పెషల్. మేము నలుగురం కలిసి నాకు ఈ వీడియో అసలు మస్తు అనిపించింది. నాకు ఎన్నిసార్లు చూసుకున్నాను. అండ్ ఇక ఆ తర్వాత కొద్దిసేపు ముచ్చట్లు పెట్టి కబుర్లు పెట్టి లోపలికి పోయి హాయిగా కూర్చొని ట్రిప్ గురించి జోక్స్ అవన్నీ ఇవన్నీ బాబా అంత మంచిగా అనిపించిందంటే లిటరలీ క్రేజీ అసలు. అండ్ ఆ తర్వాత కేక్ సెలబ్రేషన్, చిన్న కేక్ కట్ చేసి అండ్ ఆ తర్వాత మంచి గ్రూప్ ఫోటో అయితే దిగేసినాం. అండ్ అనిరుద్ చిన్నగా షాల్వా కప్పుదామని ప్లాన్ వేసిండు. మా ఇద్దరితో పాటు మీకు పక్కన రాహుల్ బ్రో కనిపిస్తుంది కదా, సమ్ స్ట్రేంజర్ టర్న్డ్ ఇంటూ బ్రదర్ అంటారు కదా, అట్లుంది అన్నట్టు. అండ్ ఆయన మీరు ఆల్రెడీ బ్లాగ్స్లో చూసి ఉంటారు. అండ్ అంతే, ఆ తర్వాత లంచ్కి వెళ్ళిపోయినాం. సెలబ్రేషన్ చూసారు కదా, ఆ తర్వాత అందరం అట్లా వచ్చి లైట్గా లంచ్ చేసేస్తున్నాం. అండ్ అంతే, ఇప్పుడే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. 3 అవుతుంది టైం ఇప్పుడు. సో ఆల్ రైట్, మనం అయితే బెంగళూరుకి వచ్చేస్తాం. అంతే ఇక, డన్ ఫర్ ద డే, డన్ ఫర్ ద రైడ్. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ ప్లాన్ అయితే చాలా పెద్ద ఉండే. సో నేను ఏం చేసిన అంటే, ఎందుకు అంత పబ్లిసిటీ అట్లా నాకు నచ్చదని చెప్పి ఒక ప్లాన్ వేసిన. అండ్ నేను పోయే లోపే మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, ఒకసారి చూడురి. అర్థం కాదు, ఎక్కిద్దాం. గాడికెళ్ళి ఒక ఫోటో కొట్టినామంటే ఇల్లు నేను పడేటట్టు. గాడికెళ్ళి కొట్టుకో. రాష్ట్ర అవుతుంది. అయిపోయిందిరా ప్రశాంతంగా వచ్చేసిన అనుకున్నా. లిటరల్లీ వచ్చిన 1-2 అవర్స్కి పెద్ద గ్యాంగ్ వచ్చింది. మందిని చూస్తారు కదా మీరు, వచ్చి ఒక గిఫ్ట్ ఇచ్చేసి ఒక గల్లీ మొత్తం హంగామా చేసేసారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేని ఎంత చేస్తారని. లిటరల్లీ నా కళ్ళని నీళ్ళు తిరిగినాయి. ఆ డే నాకే తెలుసు, ఎందుకంటే నా చిన్న మూమెంట్ని ఇంత పెద్ద సెలబ్రేట్ చేయడం, ఈ షార్ట్స్ పెట్టడం, ఇదంతా అసలు సీరియస్లీ నాట్ ఎట్ ఆల్ జోక్. చాలా 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 ఎమోషనల్ మూమెంట్ ఇది మాత్రం. నా లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటే ఒక్కసారి మందిని చూడుర్రి, ఏదో లొల్లి అయినట్టు వచ్చారు కదా, ఇదంతా మా దోస్తులు అన్నట్టు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో చూసిరు కదా, వ్లాగ్ అయితే ఎండ్, లదాఖ్ సిరీస్ ఎండ్, చార్ధామ్ సిరీస్ ఎండ్. మన ట్రిప్ చాలా 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 సక్సెస్ఫుల్గా జరిగింది.
థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరెవరు సపోర్ట్ చేసిరు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంతగానో వస్తుందని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లిటరలీ ద బేస్ నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. ఇంతకుముందు చెప్పినట్టు నా ఫ్రెండ్స్ కలిసిరు కదా, ముందు చూసిరు, తర్వాత చూసిరు, మధ్యలో కూడా వాళ్ళ వల్లనే జర్నీ సక్సెస్ అయింది. అండ్ అంతే, థ్యాంక్స్ ఎవ్రీ వన్, మా పేరెంట్స్కి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడితో మన వీడియో అండ్ అంతే. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మిడిల్ క్లాస్ వ్లాగర్ 24. మంచి వీడియోలు చూడండి, సజెషన్స్ ఇవ్వండి. బాయ్ బాయ్. Yeah.